ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపారు. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానం లేదా దేవుని వాక్యం 20 కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆస్వాదించును. ప్రభు ఈ ఉదయకాలమే మనందరము దేవుని మాటతో ఈ రోజుని ప్రారంభించడానికి దేవుడు కృప చూపారు. ప్రతిరోజు ఈ కార్యక్రమం ఈ విధముగా జరిగించడానికి దేవుడు సిద్ధపాటు చేస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో పొందుపరచబడిన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. దేవుడు అంటున్నాడు తన ప్రజలకు బలం అనుగ్రహించగలిగిన దేవుడు. ఈరోజు చాలామంది జీవితాల్లో బలము అనుకుంటారు ఏమనంటే, నా బంధువర్గమే నాకు బలం, నా డబ్బే నాకు బలం, నా అందమే నాకు బలం, నా మాటే నాకు బలం అని రకరకాలైన బలాలు కొరకు బలమును అంటూ ఉంటారు. కానీ ఒకరోజు వారు ఏదైతే బలం అనుకున్నారో అది వారి జీవితంలో బలహీనతగా మార్చబడి వారి జీవితంలో చాలా లోటును కలగజేసుకుంటూ ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, నిజమైన బలం అనుగ్రహించగలిగిన వాడు దేవుడే. ఆయనే నిజముగా మనకి బలం అనుగ్రహించగలిగిన వాడు. ఆయన బలం అనుగ్రహించగలిగితే అది స్థిరముగా ఉంటుంది. ఆయన బలం అనుగ్రహించగలిగితే అది శాశ్వతముగా ఉండగలుగుతుంది. అందుకే ఒక చోట అంటాడు, ఇదిగో నువ్వు రథములు బట్టి గుర్రములు బట్టి రౌతులను బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, నా నామమును బట్టి నువ్వు అతిశయించే వారిగా నువ్వు ఉండాలి అంటాడు. అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు రకరకాలైన బలములు అనుకుంటూ ప్రభుని దూరం చేసుకుంటున్నావేమో. ప్రియమైన సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లోక సంబంధమైన వేరే విషయాల్ని బలం అనుకుంటున్నావేమో, అది బలము కాదు. అసలైన బలాన్ని దేవుడు అనుగ్రహించగలిగిన వాడు. చాలామంది జీవితాల్లో బలము, లోక సంబంధమైన బలము నమ్ముకుని పాడైపోయిన వారు ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు బలమును మీరు అనుగ్రహించగలుగుతున్నాడు. ప్రభు మీకు బలం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరికి ప్రభు బలము అనుగ్రహిస్తాడంటే ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు ఏమనంటే, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే యెహోవా వైపు ఆశాభావంతో, అంటే అక్కడ చెప్పిన మాటను నేను సారాంశంగా చెప్తున్నాను. అయితే యెహోవా వైపు ఆశాభావంతో ఎదురు చూసే వారికి కొత్త బలము కలుగుతుంది. అంటే ప్రభు చెప్తుంది, ఎవరైతే దేవుని వైపు ఆశాభావంతో ఎదురు చూస్తారో వారి జీవితంలో ప్రభు నూతన బలాన్ని ప్రభు ఇస్తాడు. ఈరోజు ఈ ఉదయకాలమే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో బలము పోయి, నీ జీవితంలో ఇబ్బందులుండి, నీ జీవితంలో కష్టాలుండి, నీ జీవితంలో శ్రమలుండి కొంచెం నువ్వు ఇబ్బందికరంగా ఉన్నావేమో, నాకు ఏ బలము లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు బంధువర్గం లేదండి, నాకు చుట్టాలు లేరండి, నాకు స్నేహితులు లేరండి, నా దగ్గర డబ్బు లేదండి, నా దగ్గర మాట తీరు లేదండి, నా దగ్గర ఎదుటి వ్యక్తిని ఆకర్షించగలిగే మనస్సు నాకు లేదండి అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు నీకు బలమును అనుగ్రహించగలుగుతున్నాడు. ప్రభు వైపు నువ్వు ఆశాభావంతో చూడగలిగితే ప్రభు నీకు నూతన బలాన్ని ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈరోజే ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు నూతన బలాన్ని ప్రభు అనుగ్రహించగలుగుతున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయంలో ఫలింపులోనికి ప్రభు తీసుకొచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్తైన దేవా నీకు వందనాలు. ప్రభా, ఈ ఉదయకాలమే అయ్యా దేవునితో ఈ ఉదయము అనే మాట కార్యక్రమాన్ని బట్టి ప్రభా కొద్ది నిమిషాలు ప్రభు ఇదిగో తండ్రి మీరు వీరందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు ఎవరికి అవసరమై ఉన్నాయో వారి జీవితాలు మీరు బలపరచండి. బలము లేక బలహీనతలో ఉన్న జీవితాలు మీరు బలపరచండి నాయన. తండ్రి నాయన, ఈ మాటలు వింటున్న వారందరినీ మీరు దీవించండి. లోక సంబంధంగా అయ్యా నాకు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని నేను ఎవరైతే మొరపెట్టుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఈ ఉదయం నుంచి ఈ రాత్రి వరకు ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. వీరు నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రి నీ వైపు వారు ఆశ పట్టుకుని నీ వైపు కనులెత్తి వారు చూసే భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేసి మీరు తోడుగుండి బిడ్డలందరినీ దీవించి వారు చేస్తున్న పని పాటలు మీరు దీవించి ఆస్వాదించి మీ కృప చూపుతారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.